కంటిలో చిన్న నొప్పి వచ్చినా సరే, కళ్ళ కలకలు వచ్చినా సరే, చిన్న సైట్ ప్రాబ్లమ్ వచ్చినా వెంటనే మనం మన దగ్గరలో ఉన్నటువంటి ఐ హాస్పిటల్స్కి వెళ్ళిపోతూ ఉంటాం. వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఐకి సంబంధించినటువంటి కంప్లీట్ ఎగ్జామినేషన్ చేస్తూ ఉంటారు. కానీ మనం హాస్పిటల్కి వెళ్ళకుండానే మన ఇంట్లో ఉండే చేసుకోవచ్చు అంట. మరి అది ఏ విధంగా చేసుకోవచ్చో అడిగి తెలుసుకుందాం. మనతో పాటు కొంతమంది స్టార్టప్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. హాయ్. హాయ్ హాయ్ మీ పేరు? దీప్తి అండి. దీప్తి గారు, ఏంటి మీ కాన్సెప్ట్ ఏంటి? మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తూ చెప్తారా? చూపిస్తూ చెప్పగలుగుతాను. మన మామూలుగా విలేజెస్లో వాటిల్లో చూస్తే యూజువల్లీ విలేజర్స్ వచ్చి మరి ఏమంటారు టెస్ట్ చేయించుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళ ఎవ్రీడే జాబ్ లోపల అవసరం ఉండదు కదా కరెక్ట్ ఐ సైట్ ఉండడం. కానీ అలాంటి వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారనమాట. సో అలా నెగ్లెక్ట్ చేయకుండా మనం యూజువల్లీ హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఏం జరుగుతుంది, ఇనీషియల్గా అసెస్మెంట్ చేస్తారు కదా, ఆ అసెస్మెంట్ని మనము మన ఇంట్లోనే చేయగలుగుతామా అని. ఇదేమో డయాగ్నోస్ చేసేసి మీకు ఇది ఉంది అది ఉంది అని చెప్పదు. జస్ట్ మీరు యాప్ డివైజా? ఇది యాప్ అండి. దీన్ని ప్లే స్టోర్లో కానీ మనకి యాపిల్ స్టోర్లో కానీ మీరు డౌన్లోడ్ చేసి యూస్ చేసుకోవచ్చు. ఎవరమైనా యూస్ చేసుకోవచ్చు. ఏ విధంగా యూస్ చేయొచ్చు దీప్తి, ఒకసారి చూపి. ఓకే, ఒక్క నిమిషం. నేను ఇప్పుడు నేను చేస్తున్నాను అనుకోండి, స్టార్ట్ టెస్ట్. సో ఇప్పుడు మనం ఎక్కడన్నా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు కదా, మీ కంటి చూపు ఎలా ఉంది, మీకు లైట్ చూస్తే ఏమన్నా ప్రాబ్లం ఉందా, అలాగా ఇలా మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. అలా క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలి. అలా ఎస్ ఆర్ నో. ఇది తెలుగులో కూడా పాసిబుల్ అండి. 11 లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తాం మేము. సో ఇలాగ నేను క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను అనమాట. సో ఇలాగ ఆన్సర్ చేసిన దాన్ని బట్టి ఫస్ట్ అసెస్మెంట్ జరుగుతుంది. అంటే మనకి ఏమన్నా సిమ్టమ్స్ ఉన్నాయా లేదా అన్నది ఐడెంటిఫై చేస్తాం. సో ఇప్పుడు మనము ఐడెంటిఫై చేశాక మనం ఏ ఐ క్లినిక్ వెళ్ళినా మీరు చూస్తే దూరంలో పెట్టి లెటర్స్ని చదవమని చెప్తారు కదా, అది నియర్ డిస్టెన్స్ ఇంకా ఫార్ డిస్టెన్స్ మనం యాప్లోనే చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇది 40 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉండాలి. రండి హేమ, మీరు ఒకసారి 40 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఇంకొంచెం దగ్గర. ఓకే, ఇది ఏఐ సపోర్టెడ్. చూస్తే మీరు 40 సెంటీమీటర్స్లోనే ఈ యాప్ చేసుకోవాలి. ఇది చేస్తూ ఉన్నప్పుడు మీరు చూస్తే ఒక కన్ను క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసి మీకు ఇక్కడ పైన ఏదైతే కనిపిస్తుందో అది మీరు ఇక్కడ కింద కనిపించేదాన్ని క్లిక్ చేయాలి. అంటే రైట్ సైడ్ ఉంది కదా, రైట్ క్లిక్ చేయాలి. కొంచెం దగ్గర రండి హేమ మీరు. ఎస్, కరెక్ట్, క్లిక్ చేయండి హేమ. ఎస్, అలాగ చేస్తూ వెళ్ళాలి. ఇవి సైజు తగ్గుతూ ఉంటాయి అన్నమాట. భలే చేశారు. సో మొత్తానికి నాకు ఐ పవర్ మంచిగా ఉంది. ఇప్పుడు ఈ కన్ను క్లోజ్ చేసి ఎస్, మరీ దగ్గరకు వచ్చేసారు, అది చీటింగ్ అనమాట. ఇది ఇక్కడ కరెక్ట్. ఎస్, కనిపించకపోతే దగ్గరకు వచ్చేస్తున్నారు, చూస్తున్నారు. చీటింగ్ అది. ఇప్పుడు 2 కళ్ళు ఓపెన్ చేసేసి చేయండి. ఇది యూజువల్లీ ఏమవుతుందంటే హేమ, మనకు 2 కళ్ళతో ఒక కళ్ళు పవర్ మంచిగా ఉంది అనేసి మేనేజ్ చేసేస్తాం. అలా చేయకుండా ఉండడానికి ఇది. ఇప్పుడు నియర్ డిస్టెన్స్ అయింది కదా, దూరంగా నుంచి కూడా డిస్టెన్స్ చేస్తాం. అలాగా చేసిన తర్వాత 5 పిక్చర్స్ కూడా తీసుకుంటాం. ఇప్పుడు మీరు ఎవరితో అయినా కొలాబరేట్ అయ్యారా లేదా ఇండివిజువల్గా మీకు ఏమైనా? ఇప్పుడు మేము ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్తో కొలాబరేట్ అయ్యాము, వాళ్ళతో వర్క్ చేస్తున్నాము. తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఏ విధంగా ఉంది సపోర్ట్? ఇంకా మేము అది పర్సూ చేయాలి హేమ. జస్ట్ ఇక్కడ మీరు మీది ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇదే మేము ఇంకా మొన్న ఫిబ్రవరిలోనే ఇది లాంచ్ చేసాము. 50,000 పేషెంట్స్ ఆన్ బోర్డ్ అయ్యారు. ఈ కొలాబరేషన్ పాసిబిలిటీస్ రెస్పాన్స్ చాలా బాగుంది హేమ. మేము ఏదైతే విలేజర్స్కి రూరల్ ప్లేసెస్లో అది హెల్ప్ చేయాలనుకుంటున్నామో అది కొద్ది వరకు మేము చేసాము. ఇంకా చాలా ఉంది చేయడానికి, బట్ కొద్ది వరకు మేము వి టుక్ దట్ ఫస్ట్ స్టెప్ అనమాట. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ అ లాట్ హేమ. సో మొత్తానికైతే చూడొచ్చు, మనం ఏదైనా కంటికి అంటే మన కంటి చూపు తక్కువైనా ఎక్కువైనా లేదంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా వెంటనే మనం మన చుట్టుపక్కల ఉన్నటువంటి సరోజిని హాస్పిటల్కి, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి లేదంటే ఇతర హాస్పిటల్స్కి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ వీళ్ళు తీసుకొచ్చినటువంటి యాప్, మీ యాప్ పేరు సైట్ కనెక్ట్ అనే యాప్ ద్వారా మనం ఏకంగా మొబైల్తోనే ఇంట్లో ఉండే మన ఐ టెస్ట్ని చేసుకోవచ్చు. దాని తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉంటే, సివియర్గా ఉంటే అప్పుడు మనం హాస్పిటల్కి కూడా వెళ్ళొచ్చు. మొత్తానికైతే ఇది కేవలం ఎడ్యుకేటెడ్ పీపుల్కే కాదు, రూరల్ ఏరియాస్లో కూడా మేము లాంచ్ చేసాము. మెయిన్గా మా టార్గెట్ కూడా రూరల్ పీపుల్కి హెల్ప్ చేయాలని అయితే ఇక్కడ ఉన్నటువంటి ఫౌండర్స్ అండ్ ఈ ఎంప్లాయీస్ చెప్తున్నటువంటి పరిస్థితి.